హలో అండి. నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మామిడికాయ, ములక్కాయ, ఆవకాయ పచ్చడిలాగా కలుపుతున్నానండి. ఇది చాలా బావుంటదండి ఇది. వీటికి కావాల్సిన పదార్థాలండి. ఇవి ములక్కాయ ఒకటండి, ఒక మామిడికాయ అండి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఒక అర స్పూన్ మెంతులు, ఆయిల్ అండి. తయారు చేసే విధానం అండి. ఇది పీలర్‌తో కొద్దిగా ఈ చెక్కు తీసుకోవాలండి. ఇంకా మామిడికాయని తురుముకున్నానండి. ములక్కాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కచ్చా పచ్చిగా దంచుకున్న 4 వెల్లుల్లి రేపలు ముందుగా బాండీ పెట్టేసుకొని మెంతులు రోస్ట్ మెంతులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర లైట్‌గా రోస్ట్ చేసుకోవాలండి. అవి ఏపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. బాండీలో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. దీనిలో 2 రెబ్బలు కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ములక్కాయ ముక్కలు కూడా దీనిలో వేపుకోవాలండి. డీప్ ఫ్రై లాగా కాకుండా ఇలా వేపుకోవాలండి. నార్మల్‌గా వేపుకోవాలి. వేపుకో ఉప్పు, కారం, ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర రోస్ట్ చేసుకున్న పొడండి ఇది. మామిడికాయ తురుము వేసుకోవటమేనండి. ఉప్పు, కారం, నూనె చూసి కలుపుకోవటమేనండి. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి ఉప్పు, కారం చూసుకొని వేసుకోవటమేనండి. దీనికి నేను ఇంకా మనము తాలింపు గింజలైనా వేసుకోవచ్చండి. నేను జీలకర్ర వేసి తాలింపు పెట్టానండి. ఇది ఇప్పటికిప్పుడే కన్నా ఈ ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుందండి. ఈ నూనె, ఉప్పు, కారం ఇవన్నీ ఇది ఊరటానికి. ఈ తయారు చేసిన దాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవటమేనండి. అది ఇంతకుముందు నేను చేశాను ఆల్రెడీ ఇది. ఇది ఆ రోజు కన్నా మరుసటి రోజుకి ములక్కాయ ముక్కకి ఉప్పు, కారం ఇవన్నీ పట్టి ఈ తెలుసులు పొడి ఉంది కదండి, ఇది కూడా పట్టి చాలా బాగుంటుందండి పచ్చడి. వేడి వేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుందండి. ఈ రోజుకి ఇదేనండి వంట. షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.